ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈ దినము దేవుని యొక్క వాక్యము, వాగ్దానము. యెహోవా నిన్ను గూర్చి ఆనందించుచున్నాడు. యెషయా గ్రంథము 62 అధ్యాయము 4వ వచనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనల్ని గూర్చి ఆనందించుచున్నాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఒక తండ్రి యొక్క ఆనందం ఎప్పుడు ఉంటుందంటే, తన బిడ్డలైనటువంటి వారు తన మాట విన్నప్పుడు, వారి బిడ్డలు ఉన్నతమైన స్థితిలో ఉన్నారు అన్నప్పుడు, లేదా వారి బిడ్డలు ఏదన్నా సాధించారు అన్నప్పుడు తన తల్లిదండ్రులు సంతోషిస్తూ ఉంటారు. అదేవిధంగా దేవుడు మన జీవితంలో ఆయన చిత్తాన్ని నెరవేర్చినప్పుడు ఆయన ఆనందిస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కొంతమంది బిడ్డలను బట్టి తల్లిదండ్రులు దుఃఖిస్తారు, ఎందుకంటే వారు మాట వినరు కాబట్టి. దేవుడు కూడా తన బిడ్డలైనటువంటి వారు తన మాట విననప్పుడు ఆయన కూడా దుఃఖాన్ని కలిగి ఉంటాడు. కానీ ఇక్కడ యెషయా గ్రంథం ద్వారా 62 అధ్యాయం 4వ వచనం ద్వారా దేవుడు చెప్తున్నాడు, యెహోవా నిన్ను గూర్చి ఆనందిస్తున్నాడు అంటాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి బైబిల్ చెబుతున్న మాట, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. అందుకనే తండ్రి అయినటువంటి దేవుడు ఆనందించాడు. ఈరోజు నిన్ను బట్టి, నన్ను బట్టి దేవుడు ఆనందించే స్థితిలో మన జీవిత విధానాలు, సాక్ష్యాలు, క్రమమైన జీవితము మనం కలిగి జీవించి దేవుని చిత్తమును నెరవేర్చి దేవుడు ఆనందించే బిడ్డలుగా మనము మన కుటుంబాలుగా ఉంటూ దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో ఫలించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, తల్ల వంచుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలు. రాత్రంతా కాచి మరొక శ్రేష్టమైన దినాన్ని మీరు ఇచ్చినందుకు మీ స్తోత్రాలు ప్రభువా. నేను వేకుని లేచి మిమ్మల్ని ఆరాధించగలిగాం, అందుని బట్టి మీ స్తోత్రాలు. నేను లేఖనాల ద్వారా మాతో మాట్లాడారు. యెహోవా నిన్ను గూర్చి ఆనందించుతున్నాడు అన్నారు. ప్రభా, నా గురించి, మా గురించి మీరు ఆనందించే స్థితిలో మేము దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారుగా, నేను మిమ్మల్ని నమ్ముకుని బాప్తీసం తీసుకుని రక్షించబడి మిమ్మల్ని ఆరాధిస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి మీరు ఆనందించే విధంగా వారి జీవితాలు కొనసాగించలాగా సహాయం చేయండి ప్రభా. అటు కృప మా అందరికీ దయచేయమని కోరుకుంటున్నాం. ఇది నాన్న వాతావరణ పరిస్థితులు జ్ఞాపకం చేసుకోండి. సువార్త పరిచర్యలు, పుట్టినరోజులు, నైనా వివాహ దినాలు, గర్భఫలాలు, ఉద్యోగాల కోసం, నూతన వాగ్దానాల కోసం అనేక మంది వైరల్ ఫీవర్లతో బాధపడుతున్నారు ప్రభా. ప్రతి బలహీనత తీసివేయండి. కుటుంబంలో కష్టము, సమస్య, అవసరత, అక్కత, పిల్లలు స్కూల్స్కి, కాలేజెస్కి వెళ్తున్నప్పుడు మీ కొరకు చూపించి ఏదైనా